हरि ओम श्री गणेशाय नमः श्री सरस्वती नमः श्री गुरुभ्यो नमः सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। रामचालो बाबा गुर्तु श्रीकृष्ण परब्रह्मणे नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अदः तृतीयोऽध्यायः कर्मयोगः। మూడవ అధ్యాయము 4వ శ్లోకం 5వ శ్లోకం అమ్మ 3వ అధ్యాయం 5వ శ్లోకం। నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే వ్యావసః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః। నా హి కశ్చిత్ క్షణం అపి జాతు తిష్టతి అకర్మకృత్ కార్యతే హి అవసః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః। క్రితం క్లాసులో మనము కర్మ జ్ఞానము 2 మార్గాలు నేనే చెప్పానయ్యా అని భగవానుడు చెప్పి కర్మ వైపు వెళ్ళడము జ్ఞానం వైపు వెళ్ళడము అనేది దారిని చూపిస్తున్నాడు। అంటే ఇక్కడ ఎలా చెప్తున్నాడు, మానవులందరూ కూడాను కర్మలను ఆచరించడం సహజం। ఎందుకంటే కర్మ చేయాల్సిందే, మనం పుట్టిందే మన ప్రారబ్ధ కర్మలని అనుభవించడానికే వచ్చాం కాబట్టి మనం కర్మ చేస్తూనే ఉంటాము। అయితే ఈ చేస్తూ ఉన్న కర్మని నిష్కామ కర్మగా నువ్వు మార్చుకోగలిగితే కర్మ చేసిన వాడివి కావు అని చెప్తున్నాడు। అదే కర్మని యోగంగా మార్చుకోవడం అని ముందు మనకి చెప్తారు। ఇప్పుడు మరి ఈ నైష్కర్మ్యము అంటే నిష్కామ కర్మ, చేసి కూడా చెయ్యని వాడు అవడం। ఇప్పుడు చేసి కూడా చెయ్యని వాడు ఎవరవుతారు? ఇప్పుడు నేను పరమాత్మని అనేటువంటి భావనే కాదు, నేను పరమాత్మనే మరొకటి కాదు అని ఎవరికైతే అర్థం అవుతుందో వారు కర్మని చేసినా కూడా చేయని వారు। ఎప్పుడంటే ఎవరు చేస్తున్నారు? చేయించేవాడు ఎవరు, చేసేవాడు ఎవరు? ఇప్పుడు పరమాత్మ అని అర్థమైంది, ఇంకా నేను అనేది ఇక్కడ లేదు, నేను అనేది లేదు కాబట్టి ఈ పరమాత్మ నేను, పరమాత్మే చేస్తున్నాడు। ఇక్కడ మళ్ళీ పరమాత్మ ఏమన్నా చేస్తున్నాడు అంటే కాదు, చేస్తున్నది నేనే। మరి పరమాత్మ అన్న భావన మాత్రం నువ్వు ఇలాగా చేయగలిగితే అది పరమాత్మ। ఇలా తెలుసుకున్నవాడు నైష్కర్మ్య సిద్ధిని పొందుతాడంటే నిష్కామ కర్మని చేసిన వాడు అవుతాడు। అలాంటి వానికే, అలా లేని వాడికి, ఇలా చేయలేని వాడికి యోగనిష్ట కలగదు। ఎందుకంటే నిష్కామ కర్మ చేయకపోతే యోగనిష్ట కలగదు। యోగనిష్ట కలగడం అంటే నేను కర్మ మార్గంలో సరైన దారిలో ఉన్నాను అనేటువంటి అర్థం తెలుసుకోవాలి। అలాగే కేవలము కర్మలని చెయ్యనంత మాత్రాన కూడా వాడు యోగనిష్టని పొందలేడు। ఇప్పుడు కర్మని చెయ్యాలి, పరమాత్మని భావనతో అప్పుడు మాత్రమే యోగనిష్టని పొందగలుగుతాడు। అలాగా మనం కర్మని చేయడం ఆరంభిస్తే అలాంటి వాళ్ళు నిస్సందేహముగా ఏ మనుషుడైతే ఇలా చేస్తాడో తను ఎప్పుడైనా ఒకానొకప్పుడైనా క్షణకాలము కూడా కర్మ చేయని వాడై ఉండచాలడు। చూడండి, ఈ విధంగా తెలుసుకున్న వాడైనా ప్రతి మనిషి కూడా చూడండి, ఇందాకే మనం అనుకున్నాం ఒక క్షణం క్రితం, మనిషి అనేవాడు కర్మ చేయవలసిందే। ఏ కర్మని చెయ్యకుండా ఒక్క క్షణం కూడా ఉండడం అనేది జరగదు। మరి ఇప్పుడు ఇలా కర్మ ఎప్పుడూ చేస్తూ ఉన్నవాడయ్యి మరి ఆ కర్మ నేను చేయటం లేదు అనేటువంటి భావనలోకి రావడము మరి ఎంత కష్టమో ఆలోచించండి। అలాంటి మనుషులందరూ కూడా ప్రకృతి జనితములైన గుణముల చేత మరి ఈ కర్మలు ఎందుకు చేస్తున్నాము మనము? సరిపోని ఇప్పుడు మనం అనుకుందాం, ఏమంటే చేయకుండా ఉందాం కర్మలు అందాం, కర్మ చేయకుండా ఉండటం సాధ్యం కాదంటున్నాడు। కర్మలు ఎందుకు చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము? ఇప్పుడు ప్రకృతిలో ఉన్నటువంటి మనకేవైతే ఉన్నాయో కదా 3 గుణాలు, మనలో ఉన్నాయి 3 గుణాలు, ప్రకృతిలో కూడా ప్రతి వస్తువుకి ఒక స్వభావము ఒక గుణము ఉన్నాయి। మరి ఈ గుణాలన్నీ తెలుసుకున్నవాడు గుణ స్వభావాన్ని బట్టే పని
ఇప్పుడు నిప్పు ఉన్నది, తన స్వభావం ఏంటి? కాల్చటము. ఎప్పుడైనా కాల్చకుండా ఉండగలదా? నీరున్నది, దాని స్వభావం తడపడము. మరి నీరు అనేది తడపకుండా ఉండగలదా? సాధ్యం కాదు. మరి మనిషి కూడా ఈ గుణాలతో పాటు మనం అందుకని ఏదో ఒక గుణాన్ని పని చేస్తూనే ఉన్నాము. అలాంటప్పుడు కర్మను చేయుటకు బాధ్యుడవుతున్నా. అలా ఉన్నవాడే కర్మను చేయడానికి బాధ్యుడవుతున్నాడు. మరి ఈ గుణాలతో కూడి అంటే నిప్పు నీరు ఎంత సహజంగా వాటి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాయో మనిషి కూడా తన ధర్మాన్ని మనిషిగా ఈ లోకంలోకి వచ్చినందుకు తన ధర్మాన్ని ఇప్పుడు పశుపక్షాదులకు కూడా వాటికి కూడా మనిషికి పశుపక్షాదులకి ఒకటే ధర్మం ఉంది. తినడం, సంతానోత్పత్తి, పుట్టడం, పోవడం, ఇవన్నీ పశువులకి మనుషులకి సమమే. కానీ మనిషి ప్రత్యేకంగా చేస్తున్న కర్మ ఏంటి? జ్ఞానం తెలుసుకోవడానికి చేసే పనే ప్రత్యేకమైనటువంటి కర్మ అవుతుంది. అది తెలుసుకోకుండా జ్ఞానం కోసం ప్రయత్నించి జ్ఞానవంతుడిగా కర్మ చేయకపోతే ఇంకా మనిషికి మిగతా జంతుజాలానికి తేడా ఏమీ ఉండదు అని మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకొని మనం ఈ జ్ఞానం వైపు రావడానికి ప్రయత్నించాలి. అలాగే ఏ మనిషి అయితే ఏ కాలమునందైనను క్షణమాత్రము కూడా కర్మను ఆచరింపకుండా ఉండలేడు. ఇప్పుడు అర్థమైంది కదా, ప్రతి మనిషి ఒక్క క్షణం కూడా ఏ పని చేయకుండా ఉండే అవకాశమే లేదు. మరి అలాంటప్పుడు మనుషులందరూ కూడా ఎందుకు కర్మలు చేస్తున్నారంటే ఇదిగో ప్రకృతిలో ఉన్నటువంటి సహజమైన ఈ గుణాల ద్వారానే మనం ఏదో ఒకదానికి ప్రేరేపింపబడి పనులు చేస్తూనే ఉన్నాము. కాబట్టి ఈ పనిని మనము తెలుసుకొని చెయ్యడము అనేది మనం ఈ శ్లోకంలో అర్థం చేసుకోవాల్సిన మాట. తెలుసుకొని చెయ్యడం. చేస్తున్నది ఎవరు? నేనా? పరమాత్మ. ఇది ఇంకొంచెం ముందుకు వెళ్ళాక మీకు కాస్త క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత శ్లోకం కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా విద్యాచార సౌచ్యతే. ఎవరైతే సమస్త ఇంద్రియములను చూడండి, కర్మలు చెయ్యని, ఇందాక మాట అనుకున్నాం కదా, కర్మలు చేసి కూడా చెయ్యని వాడు కావాలి. చేస్తున్నావు నువ్వు పని, కానీ నువ్వు చేయలేవు. దీనికి రావాలి అంటే నువ్వు చేయవలసిన పని ఏంటి? ఎవరైతే ఇంద్రియములను బాహ్యముగా అదుపు చేసి, శమధమాదులు అనే మాట మనకు ఒకటి వస్తూ ఉంటుంది. ఈ శమధమాదులు అంటే బాహ్య ఇంద్రియములను అదుపు చేసి, మొదట ఏం చేయాలండి? బయటికి పోతున్నటువంటి ఇంద్రియాలని అదుపు చేయాలి. బయటికి పోతున్న ఇంద్రియాలు ఏంటి? కన్ను, చెవి, ముక్కు ఉన్నాయి కదా. ఈ స్పర్శ తెలుసుకోవడం, చర్మము, నాలుక మాట్లాడడం, అదుపు చేసుకోవడం, ఇవన్నీ మనము ముందు ఈ బయటకు పోయేటువంటి ఇంద్రియ వ్యాపారాలను నిగ్రహించాలి. అంటే ఎట్లా చేస్తాము? ఈ శబ్దాది విషయాలను మనం వీటిని వదలడము వదలకపోవడం అనేది ఎలా జరుగుతుంది మన లోపల? ఇప్పుడు చూడడము కన్ను ధర్మము, వినడము చెవి ధర్మము. మరి అవి వాటి సహజమైన లక్షణం ద్వారా ఆ పని చేస్తుందని మొదటి శ్లోకంలో చెప్తున్నాడు. వాటి సహజం అది వినడం. మరి విన్న వాటిల్ని, చూసిన వాటిల్ని మరి తిరిగి మనసుకి చేరవేసి ఆ మనసులో దానికి ఒక విచక్షణ మనం కల్పించి ఇది అనదగునా అనదగదా, మనం అందామా అనొద్దా, మనం బుద్ధిగా అక్కడ పని చెప్పాలి కదా, చెప్పాలి, బుద్ధిగా పని చెప్పాలి. చూడడం దాని ధర్మం అయినా సరే నువ్వు దాని గురించి మనసులో చింతన చేసి దాన్ని ఒక నిర్ణయాన్ని తీసుకొచ్చి నాకెందుకు లేని ఊరుకోము, అది చిలవలు పలవలు చేసి మూఢులం అవుతాం. అంటే చూడండి, ఈ మనసు ద్వారా శబ్దాది విషయాలను చింతించు. అంటే ఎప్పుడు స్మరిస్తున్నాం? విన్నదాన్ని విన్నట్టు వదిలిపెట్టాం, చూసిన దాన్ని చూసినట్టు వదిలిపెట్టాం. ఇవి అనుక్షణం మనలో జరుగుతూ ఉన్నాయి. అలాంటి మననం చేస్తూ విమూఢాత్మ, ఆ మూఢుడు, ఇలా మననం చేసేవాడు మూఢుడు అంటున్నాడు. మరి అలాంటి వాడు మిథ్యాచార అంటే కపట ఆచారము గలవాడు అని చెప్పబడుతుంది. ఇక్కడ చూడండి, కపట ఆచారము గలవాడని ఎందుకు అంటున్నాడు? మనసులోనేమో ఆ విన్నవి చూసినవి భావాలన్నీ
మనము ముడేస్తూ ఉంటాం ఒకదానికోటి. మనం చెప్పబోయేటప్పటికి అలా జరిగిందంట, ఇలా జరిగిందంట, ఇదంట అదంట అని మనం రకరకాలుగా చెప్తాం. అసలు నీకెందుకు? నువ్వెందుకు ఆ బురదలోకి వెళ్లకుండా ఉండలేకపోతున్నావు అంటే మనమేమంటాము చూస్తున్నాం కదండి, ఎలా వదిలిపెడతామండి? మన కళ్ళ ముందు, నీ కళ్ళ ముందు జరిగిందంటే నువ్వు దూరితే నువ్వు అందరిలాంటి వాడివే, నువ్వు అందరిలాగానే. నువ్వు దూరకపోతే ఇప్పుడు నీ కళ్ళ ముందు జరిగిన విషయాల్లో నువ్వు దూరి దాని గురించి ఆలోచించి దాని గురించి మననం చేస్తూ మళ్ళీ దాన్ని చెలవలు పలవలు చేసి నీ ప్రకృతి వైపు అంటే జగత్తులోనే కదా ఇక నువ్వు పోయేది, బయట ప్రపంచంలోకి. ఆత్మవిమర్శలోకి నువ్వు వెళ్ళలేవు, లోపలికి వెళ్ళలేవు, పరమాత్మను దర్శించలేవు. మరి నీకు ఎంతసేపు బయట విషయాలకే వెళ్ళిపోతావు. మరి ఈ జగత్తు మీద ఇంత ధ్యాస, జగత్ అంటే అదే కదా, నువ్వు చూసిన విషయాన్ని విన్న విషయాన్నే కదా. ఆ జగత్తు మీద నీకు అంత ధ్యాస ఉంటే నువ్వు ఈశ్వరుని ఎప్పుడు గుర్తిస్తావు? ఈశ్వరుని గుర్తించలేవు. ఈశ్వరుని గుర్తించాలి అంటే జగత్ మీద నీ ధ్యాస వదిలించుకోవాలి. జరుగుతాయి లోకంలో, బోల్డని జరుగుతాయి. అన్నిటిల్లో అయితే మనం వెళ్ళలేము, అది కూడా మనకు తెలుసు. అయినా కానీ ఏంటో కొట్టుకుపోతుంది అనమాట. మనం తెలుసుకోకపోతే ఎట్లాగూ? నీకు అవసరం లేనిదైనా అవసరం ఉన్నదైనా ఇలా తెలుసు, అందులో దూరి మూఢులం అవుతున్నాం. దూరకపోతే పరమాత్మ నిర్దేశించిన మన పని మనం చేసుకోగలిగితే నువ్వు పరమాత్మ ధ్యానంతోనే ఉండగలవు. మరి అలాంటి వాళ్ళు చూడండి, బలవంతంగా బాహ్యములు ఇంద్రియ వ్యాపారం, ఒకవేళ బలవంతంగా కన్ను చెవి ముక్కు మూసినా కూడా మానసికంగా విషయాలను ఏం చేస్తాం అప్పుడు? ఇప్పుడు నేను చెప్పిందంతా విన్నారు, అవును నిజమే, మనం ఆ విషయాల్లో దూరొద్దు, అవి పట్టించుకోవద్దు. ఈ పట్టించుకోవద్దని పైకి అంటున్నావా? నీ మనసుని నిగ్రహించగలుగుతున్నావా? ఇక్కడ ఇందాక అన్నాను చూడండి, కన్ను చూడడం దాని ధర్మం. మనసుకి చేరవేసిన తర్వాత మనసు దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు అని మనకి నీకు చెప్తుంది. కానీ నీ మనసు దాని గురించి ఆలోచిస్తుంది. కన్ను ఒక్క క్షణమే చూసి వదిలేసింది, అయిపోయింది. దానికి ఏమంటది పాపం. ఈ మనసు గురించి నువ్వు పదే మనసులో ఆలోచించినప్పుడు నువ్వు ఆ విషయంలో ఇరుక్కున్నావా లేదా? ఖచ్చితంగా విషయాల్లో నువ్వు ఇరుక్కున్నావు. అందుకని బాహ్యంగా మనం ధ్యానాన్ని, ఇదే ఇక్కడ నువ్వు చెప్తుంటావే ధ్యానం అని, ఆ ధ్యానాన్ని కూర్చున్నప్పుడు బాహ్యంగా కళ్ళు చెవులు మూసుకుంటాం, కానీ ఆంతరంగికంగా మనసుని మూయగలుగుతున్నావా? ఇది ముఖ్యం అన్నమాట. ఈ శ్లోకంలో మనకి చెప్పేది, ఈ మనసు దాకా చేరవేసే విషయాలని నువ్వు నిగ్రహించలేకపోతే, మనసును గనక నిగ్రహించలేకపోతే నువ్వు ఎన్ని చెప్పినా ఏం చేసినా మిథ్యాచారమే అవుతుంది నీది. అంటే నువ్వు మూఢుడివే. మిథ్యా ఆచారం అంటే ఉన్నది లేనట్టుగా నువ్వు భ్రమ, ఏదో నాకు వచ్చిందయా, నేను ఇంతసేపు ధ్యానం చేశాను, ఇంతసేపు యోగంలో ఉన్నానని నువ్వు చెప్పినా కూడా అది మిథ్యే. లేని దాన్ని ఉన్నట్టుగా నువ్వు భ్రమపడుతున్నావు, కానీ నిజాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నిజాన్ని నువ్వు తెలుసుకున్నావు అంటే నీ మనసు వాటి గురించి దూరంగానే పెట్టేయాలి. మనసు ఆ చింతన చెయ్యకుండా ఉండాలి. అంటే ఇప్పుడు దేనికి చేయాలి? మనం మనసుకే పని చెప్పాలి. పని చెప్తే అది బాగా పనిచేస్తుంది. పని చెప్పకుండా దానికి నువ్వు వెళ్ళక్కర్లా, నువ్వేం పని చేయక్కర్లా, నువ్వు ప్రశాంతంగా కూర్చో. మనసును కంట్రోల్ అనండి అందరూ మాట చెప్తారు, కానీ అది చాలా చాలా కష్టమే. కానీ మనసును నిగ్రహించగలిగితేనే మనం ముందుకి వెళ్ళగలం. ఆధ్యాత్మికలో పురోగతి సాధించాలి అంటే మొట్టమొదటిగా చేయవలసింది మనసే. బయటకున్న బాహ్య ఇంద్రియాలు వాటి పని అవి చేస్తాయి, వాటికి అది తప్పు లేదు, అది తప్పు కాదు, చూడడం దాని ధర్మం. కానీ అది మనసుకు చేరవేసి, మనసు ఎప్పుడైతే నిన్ను నానా కల్లోలానికి గురి చేస్తుందో, కలుషితం చేస్తుందో అది గుర్తించగలిగి నీ మనస్సుని, సో నాకు అది అక్కర్లా, దాని వైపు వెళ్ళకు అని చెప్పి నువ్వు నిగ్రహించగలగటమే కావాలి. అది మనకి ఈ శ్లోకంలో చెప్పిన మాట. సో 4-5 శ్లోకాలు.